కథలు నేర్చుకున్నారా? మనం కలిసి అధ్యయనం చేద్దాం. కథల్లో మొదటిగా ఈమె మన కళ్ళ ముందు కనబడుతుంది. నేరస్తులను ఇద్దరినీ కూడా యేసు ప్రభుతో పాటు చంపడానికి తెచ్చారు. అక్కడ కల్వరి అనే స్థలంలో కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఇద్దరిని సిలువేశారు అని ఉంది కదా. కొంచెం ఆగండి. అసలు ఎవరిని అలా ఎగ్జిక్యూట్ చేస్తారు, చంపేస్తారు, లేకపోతే సిలువ వేస్తారు? ఈ రోజులో అయితే ఎలక్ట్రిక్ చైర్ అని ఎన్నెన్నో వాడుతుంటారు కదా. ఈ ప్రజల దృష్టిలో ఇలా చంపబడబోతున్న వాళ్ళు ఎవరు, ఎటువంటి వారు? అంటే మనతో పాటుగా జీవించడానికి వాళ్ళు తగని వాళ్ళు, వాళ్ళు మనకి పురుగు వంటి వాళ్ళు, లేకుంటే అసహించబడేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక వీళ్ళతో పని లేదని ఆ కుళ్ళిపోయిన కాయని తీసి పెంటపోగులు ఎలా పడేస్తుంటామో అలాగా ఇటువంటి నేరస్తుల్ని, ఇక వాళ్ళలో ఇక మార్పు ఉండదు, ఇక ద బియాండ్ రిపేర్ అనుకుంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని ఆ, సిలువేస్తున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా. సరే, యేసు ప్రభుత్వం ఒక్కటనే సిలువేస్తుంటే ఎలా ఉండేది? వాళ్ళకి వేరే చాయిస్ ఉన్నాయి. వాళ్ళతో పాటుగా ఇంక ఇద్దరు కూడా ఎందుకు తెచ్చారు? అంటే నీకు తోడుగా ఉన్నావు, నీ ఒక్కడే కాదు చచ్చిపోయేది అని ఉద్దేశమా? ఒకవేళ అలా అనుకుంటే అది ఆదరణకరమైనటువంటి విషయమేనా? నీ ఎవరితో గుంపులో చేరుస్తున్నావు? నేరస్తులతో పాటుగా. ఆయన ఏం నేరం చేశాడు? మనకి ఎప్పుడైనా అలా ఇతరులు అపార్థం చేసుకుని చెడ్డవారితో పాటుగా మనల్ని పరిగణించి వాళ్ళ గుంపులో చేర్చినటువంటి తరుణాలు ఏమైనా ఉన్నాయా? మనకి ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంటుంది కదా. అప్పుడు యేసుప్రభు యొక్క స్పందన ఎట్లా ఉందో జానజకులు చూద్దాం. మళ్ళా మరుసటి క్లిప్కి వెళ్ళే ముందు ఇది కొంచెం ఆలోచించండి. ఇది ఒక్కటే బాధ, ఎటువంటి బాధను ఆయన అనుభవించాడు? శారీరకంగా ఎటువంటి బాధలు అనిపించాడు? మానసికంగా ఎటువంటి గాయం కలిగింది ఆయనకి? భావాల్లో ఇమోషనల్లీ హౌ హీ వాజ్ హర్ట్, అది కూడా ఆలోచించండి. మొక్క మీద ఉమ్మేస్తంటే మీకు ఎలా అనిపిస్తుంది? తల మీద ముళ్ళ కిరీటం పెడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎటువంటి గుంపు ముందు ఉన్నాడు ఆయన? యూదులు ఎవరు? వాళ్ళు సొంత వాళ్ళే. వాళ్ళు టోటల్గా అపార్థం చేసుకుని ఆయన అనుగుణ మాటలు అన్నారు కదా. జనం అయితే ప్రేక్షకులాగా చూస్తున్నారంతే, గుడ్లు అప్పగించుకుంటూ నోరు తెరిచి. అయితే మతాధికారులు అయినట్లయితే అనుగుణ మాటలు అంటున్నారు, మెస్సే ఆట అని చెప్పేసి సర్కాస్టిక్గా. సోల్జర్స్ అయితే అరే ఈయన రాజు అయితే ఇదిగో రాజు అని, రాజు కిరీటం కావాలి కదా అనే ఉద్దేశంతో ఆయన పైన ఏమో యూదులకు రాజు పెట్టి ఆయన హేళన చేస్తున్నారు. అంటే ఎటువంటి వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు? ఒక్క క్షణం ఆలోచించండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పంపించేది కదా. మన క్రిస్మస్ టైంలో ఇటువంటి వాళ్ళ మధ్యకి పంపించాడనేటువంటి సంగతి ఎప్పుడు ఆలోచించారా? యేసుప్రభుకు తెలియదా ఆయన ఇటువంటి లోకానికి వస్తున్నాడు? మనం అనుకుంటాం దేవుడు లోకం ఎంతో ప్రేమించాడంటే చక్కగా పక్షులు పూలు ఉన్నటువంటి ఈ లోకం, లేకుంటే ప్రజలు అమాయకులైనటువంటి ఆ ప్రజల రక్షణ కొరకు వచ్చారన్న. అంటే ద్వేషాన్ని విషాన్ని కక్కేటువంటి ప్రజల్ని, వాళ్ళని ఆయన్ని ప్రేమించి, ఆయన తెలిసి అన్నీ తెలిసి కూడా ఆయన ఈ లోకంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సెర్చ్ అండ్ రెస్క్యూ టీం కింద మిషన్లో వచ్చాడు ఆయన. వీళ్ళని జక్కయ్య విషయంలో ఏ విధంగా అన్నాడో, నశించే వారిని వెనక్కి రక్షించడం కొరకు, అంతేకాకుండా తన పరిచర్య కొనబడటం కొరకు కాదు, ఆయన పరిచర్య చేయడం కొరకు తన ప్రాణాన్ని ప్రాణ క్రయధనముగా ప్రాణమిస్తానికి కూడా ఆయన వచ్చాడు కదా.
అందుకని ఆయన అటువంటి వాళ్ళ మధ్యన ఉంటూ అపార్థం చేయబడుతూ ఇంకా వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఆయన ఏ కారణం చేత ఆయన వచ్చాడో అదే ఉద్దేశంతో వాళ్ళని ఇంకా ప్రేమిస్తూ ఉండగలగటం అనేది సవాలుగా మీకు కనబడుతుందా? మన చుట్టుపక్కల ఎవరైనా అలా అపార్థం చేసుకుని కొన్నిసార్లు నిజమైన అసహ్యతతో ద్వేషపూరితంగా మనలో ప్రవర్తిస్తుంటే మన ప్రతిస్పందన ఎట్లా ఉండాలా వాళ్ళ విషయంలో ఆలోచించుకోండి. మీరు మీ జవాబులు రాస్తుండండి. మనం చిన్న గోరుముద్దలాగా చిన్న తలంపుల్ని క్రమబద్ధంగా మొదటి నుంచి వెళుతూ అధ్యయనం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.